అసలు ఎక్కడున్నాడు మా దేవుడు? అసలు ఎక్కడా లేదు. ఒక ఫ్యామిలీలో 4 సజీవ దహనం, వాళ్ళ ఎముకలు దొరకలేనంత కాలిపోయి ముద్దలైపోయారు. ఇంకొక ఫ్యామిలీలో కొడుకు కూతురు, ఇంకొక ఫ్యామిలీలో తల్లి కొడుకు. అసలు ఇవన్నీ చూస్తుంటే అసలు దేవుడు ఉన్నాడా అనిపిస్తుంది. కర్నూలు బస్ యాక్సిడెంట్ విజువల్స్ చూస్తుంటే ఎందుకు మామ మనం లైఫ్ గురించి ఇంత ఆరాటపడుతున్నాం? ఎప్పటి వరకు ఉంటామో, ఎప్పుడు చస్తామో, చస్తే బాడీ మన ఇంట్లో వాళ్ళకి దొరుకుతుందో లేదో కూడా తెలియదు. బైక్లో వెళ్ళినా పోతాం, కార్లో వెళ్ళినా పోతాం, ట్రైన్లో వెళ్ళినా పోతాం. అలా కాదని మనం ఫ్లైట్లో వెళ్ళినా పోతాం. ఇవన్నీ కాదు అని మనం ఇంట్లో కూర్చున్నా ఏదో ఒకటి వచ్చి జబ్బొచ్చి పోతాం. ఎప్పుడు పోతామో, ఎప్పటి వరకు ఉంటామో లేని ఇలా తెలియని లైఫ్ కోసం ఎందుకు ఇవన్నీ గొడవలు, ఎందుకు ఇన్ని తలనొప్పులు, ఎందుకు ఇవన్నీ స్ట్రెస్లు? నేనైతే ఒక్కడే చెప్తాను మామ, ఎన్ని తలకాయ నొప్పులున్నా, ఎన్ని గొడవలున్నా ఎక్కువ టైం మీ ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. ఈరోజే ఈ క్షణమే మనం ఉండేది. రేపు ఆ రోజు అనేది మనం ఉంటామో లేదో అయితే మనకైతే మన చేతుల్లో అయితే ఉండదు. చాలా బాధ అనిపిస్తుంది మామ కర్నూలు బస్ యాక్సిడెంట్ విజువల్స్ చూస్తుంటే. అంతే.